2019 నుంచి 2024 వరకు అరెస్టులతో పోలిస్తే 1% కూడా కాదు. నువ్వు 100% ఆ రోజు హింసించావు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ దుర్మార్గులను కానీ ఆ రోజు బూతులు తిట్టినటువంటి కొడాలి నాని హాయిగా ఉన్నాడు. ఆ బోరగొండ అనిలు భోజనం పెట్టి రెస్టారెంట్లలో భోజనం పెట్టి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళి అది చేసే నేరాన్ని కోర్టు ముందు పెట్టాలన్నదే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం. తప్పితే ఎవరిని హింసించే పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారిది. అది కూడా తక్కువ మోతాదులో. మేమేదో అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది, ఈ బూతులు తిట్టిన వెధవలందరినీ తీసుకెళ్ళి కేసులు పెట్టి పెద్ద ఎత్తున శిక్షిస్తారనుకున్నాం. ఎవరిని కూడా శిక్షించే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. అభివృద్ధి కోసమే పాటుపడుతుందే తప్పితే ఏదైతే ఈ విమర్శనలు చేసినటువంటి అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శ శ్రీరెడ్డిని ఎవరేమన్నారు, ఈరోజు శ్రీరెడ్డిని ఎవరేమనలేదు. అలానే బోరగండ కానీ కూడా మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళటం జరిగింది. కొడాలి నాని ఎన్ని విన్యాసాలు చేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది శోచనీయం, అది దుర్మార్గం. మీరు భ్రమలోంచి బయటకు రండి. భ్రమలోంచి బయటకు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు ఏం జరుగుతుందో చూడండి. మీరు అనేక రకాల బూతు మాటలు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడి, వైసీపీ కార్యకర్తలు బూతులు మాట్లాడి, చివరకు నువ్వు కూడా ఎన్నో బూతులు మాట్లాడో. బీపీ వస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళరా, నువ్వు నీ పని అయిపోయింది ఇంకా బకెట్ తినేస్తావా అనే మాటలు మాట్లాడి అనేక రకాలుగా కాలర్ మడత పెడతానని అనేక విమర్శలను. మా వాళ్ళు 150 మందిలో లెగిస్తే నువ్వేమవుతావు 23 మంది. ఇప్పుడు 134 మంది 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 164 మంది లెగిస్తే నువ్వేమైపోతావు? అయినా సరే ఉందాగా స్పీకర్ అయ్యన్న పాత్ర గారు నిన్ను పిలిచారు, నీకు లెటర్ కూడా రాశారు. నువ్వు రా, మైక్ ఇచ్చే బాధ్యత నాది, బైక్ ఇచ్చి మాట్లాడిచ్చే బాధ్యత నాది అని చెప్పినప్పుడు కూడా అసెంబ్లీని పారిపోతున్నావు తప్పితే అసెంబ్లీలో రావడానికి సిద్ధంగా లేవు. నువ్వు రా. అయ్యన్న పాత్ర గారు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని మీ నాన్నగారితో చేశారు. ఆయన 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అతను ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ అవకాశాలన్నీ కూడా ప్రతిపక్షంగా నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు. అయినప్పుడు కూడా నువ్వు పారిపోయి నువ్వు 20 మందికే ప్రతిపక్షం కాదు అన్నాడువి, నీకు 11 మందికి ఎలా ఇస్తారు? నీకు తెలవాలి కదా. నువ్వు కూడా రాజకీయ నాయకుడివే. బేగంపేటలో 10th ఫస్ట్ క్లాసు, ఇంటర్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ కదా. నువ్వు 11 మందికి ఎలా ఇస్తారు? నువ్వు ఆలోచించాలి తప్పితే తెలియని పిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడితే అసెంబ్లీకి రా, వచ్చి ప్రజల తరపున ప్రజల గొంతుకై నిలబడు. ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా వాదాలు అయినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఒకప్పుడు చంద్రబాబు గారు 95 నుంచి 2004 వరకు సిపిఎంఓలు ఒకరిద్దరు ఉండేవారు. ఎంత బాగా ఉందాగా మాట్లాడేవారు. అసెంబ్లీలోకి వచ్చి ఇద్దరు ఒకరే ఉండేవారు. వాళ్ళైతే నీకు 11 మంది ఉన్నారు. నువ్వు 11 మందిని తీసుకొచ్చి ప్రజల గొంతుకై ప్రజలకు సంబంధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో నీ సలహాలు సూచనలు రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అసెంబ్లీకి నీకు అవకాశం ఇస్తానంటున్నారు కదా. అవకాశం ఇవ్వనంటే నువ్వు బాధపడాలి తప్పితే నీలాగా అవమానించి బయటికి పంపించే పరిస్థితి కాదు. అక్కడ నువ్వు ఒక్కడ ఉండేటప్పుడు అవతల 164 మంది ఉన్నప్పుడు చిన్న ఇబ్బందులు జరగవచ్చు. కానీ నీకు అంత ఇబ్బందులు జరిపే బాబు గారు అలా జరిపేవాడు కాదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఎంతో ఉందాగా వ్యవహరిస్తున్నాడు. స్పీకర్ని చేయకముందు ఒకలాగా, చేసిన తర్వాత ఒకలాగా అయ్యన్న పాత్ర గారు నిర్ణయాలు కానీ ఆ మాట్లాడే తీరు కానీ చాలా అద్భుతంగా ఉంది. నిన్ను ఆహ్వానించాడు, నిన్ను రమ్మన్నాడు. నువ్వు ఆయన మీద అయ్యన్న పాత్ర గారి మీద ఎన్ని కేసులు పెట్టావో అయినప్పుడు కూడా కిందకు దిగి మెట్లు దిగి రా, జగన్మోహన్ రెడ్డి గారు రండి, మీరు అసెంబ్లీలో రండి, మాజీ ముఖ్యమంత్రిగా సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తున్నప్పుడు కూడా నువ్వు పారిపోతుంటే ప్రజల్లో చెప్పాల్సింది వేరు, నిర్ణయాలు చేసే దగ్గర చెప్పడం వేరు. ప్రజల్లో మైక్ పట్టుకొని నువ్వు 100 చెప్పినా అది ఉపయోగం లేదు. అదే అసెంబ్లీలోకి వచ్చి నువ్వు మాట్లాడితే తీర్మానాల్లో నువ్వు పాత్ర ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయ్యింది. రాష్ట్రం అభివృద్ధికి నీ తరపున నీ తాలూకా వాయిస్ కూడా అక్కడ రికార్డ్ అయ్యి ఉంటుంది. అవకాశాన్ని వదులుకుంటాం. ఆ రోజు కడప ఎంపీగా నిన్ను గెలిపిస్తే
ఒక్క రోజు కూడా ఎంపీగా అక్కడ నువ్వు ఒక్క పని కూడా చేయకుండా పాదయాత్రలో పడి మొత్తం కూడా అక్కడ నువ్వు నీ అవకాశాలన్నీ చెడగొట్టుకున్నావు. ఈరోజు కూడా అదే పరిస్థితి. బాబు గారు కూడా నువ్వు బాగా ఇసుకించడం వల్ల ఆ రోజు అసెంబ్లీకి రానన్నాడు. 3 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చాడు. వచ్చినప్పుడు కూడా మీరు బాగా అవమానించారు కాబట్టి రాలేదు. ఇప్పుడైనా నువ్వు వెళ్ళి ప్రయత్నించి నీకు అవకాశం ఇవ్వకపోతే నీకేమైనా అవమానం జరిగితే అప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఏది లేదు. అయిపోయారు సోమలింగం అని అలా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల గొంతుకై మాట్లాడాలి. నిర్మాణంలో నువ్వు కూడా బాధ్యుడు అయి ఉండాలి. ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. రేపటి నుంచి మళ్ళీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు చులకనవుతావు కాబట్టి ఖచ్చితంగా కూడా నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిగా నీ సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రం జరిగే అభివృద్ధిలో అమరావతి అభివృద్ధి అవ్వాలి, పోలవరం నిర్మాణం జరగాలి, మూడు ప్రాంతాలు ప్రజల మనోభావాలు గొప్పగా ఉండాలి, విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి. నీ పాత్ర దాంట్లో ఉంది. ఎందుకనంటే ఒక్కడున్న ఎమ్మెల్యే 11 మంది ఉన్న ఎమ్మెల్యే 164 మంది ఉన్న ఎమ్మెల్యే అంటే నువ్వు నీ వాయిస్ని అక్కడ వినపాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు అది ప్రజలు నీకు అది ఇచ్చారు. నువ్వు చివరికి నిన్న కడప మేయర్ ఛాంబర్లోకి కూడా పులివెందుల తరపున వెళ్ళలేదు. అందుకని మేమేమంటామంటే ఖచ్చితంగా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి నిర్మాణంలో బాధ్యులు కావాలని మేము కోరుకుంటాం.